దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. రాజుగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానములో దాన్ని నిలువబెట్టెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సహస్రాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధేయులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించినట్లు దూతలను పంపగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సమస్తాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధేయులకును, న్యాయాధిపతులను, సమస్థానములో ఆధిక్యత వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టిన ప్రతిమ ఎదుట నిలువబడిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినదేమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడేవారులారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను ఏమనగా, బాకా, పిల్లనగ్రోవి, పెద్ద వీణె, సంపూని, వీణె, విపంచిక, సకల విధములగు వాయిద్యములను మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. సకల జనులను బాకా, పిల్లనగ్రోవి, పెద్ద వీణె, సంపూనియు, విపంచిక, సకల విధములగు వాయిద్యములు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైనే కొండెములు చెప్పి రాజగు నెబుకద్నెజరు యొద్ద ఈలాగు మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడి నియమించితిరి. ఏదన బాకాను, పిల్లనగ్రోవిని, పెద్ద వీణెను, వీణెను, విపంచికను, సంపోనియును, సకల విధములగు వాయిద్యములను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా, తాము షద్రక్, మేషక్, అబేద్నెగో అను యూదులను బబులోనులోను దేశములోని రాజకార్యములను వివరించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రక్, మేషక్, అబేద్నెగోని పట్టుకుని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రక్, మేషక్, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదనియు నేను నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినబడినది అది నిజమా? బాకాను, పిల్లనగ్రోవి, పెద్ద వీణె, వీణె, సంపూర్ణ, పంచికను, సకల విధములగు వాయిద్యములను మీరు విని సమయములో సాగిలపడుడి. నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షద్రక్, మేషక్, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి. నెబుకద్నెజరు ఇందును గూర్చి నీతో ప్రత్యుత్తరము ఇయ్యవలనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షద్రక్, మేషక్, అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చెయ్యుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకు, మేషకు, అబేద్నెగోను బంధించి వేడిమిగల మండుచున్న గుండంలో వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. తీవ్రమైనదైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రకు, మేషకు, అబేద్నెగో అను ఆ ముగ్గురు మనుషులను నింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను
అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలుగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలియున్నదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షద్రకు మేషకు అబేద్నెగో అనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండములో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సహస్రాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని ఏ హానియు చెయ్యకయుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్నివాసనైనను వారి దేహములకు కలుక్కుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులను గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు మేషకు అబేద్నెగో అనువారి దేవుడిని ఎవడు దూషించునో వాడు తునాతునకలుగా చెయ్యబడును. వారి ఇల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండెను. అంతట నుండి రాజు షద్రక్ మేషక్ అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. ఆమేన్.